లచ్చ వెనుకది లచ్చ ఎల్ల వెనుకది రాజా వెనుక దుర్గవ రామ నడమ రాజుగాడు ఉండే నా తమ్ముడు. ఇప్పుడు దుర్గకు నీకు ఎన్నేళ్ళు గ్యాప్ ఉంటుంది? ఓ నా లగ్గం అయినాక నాకు పిల్లలు ఇంకా పుట్టింది. ఏం మాట్లాడతావా? ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు నీకంటే లచ్చ ఎన్నేళ్ళు చిన్న? నా వెనుక 3 ఏళ్ళకో 2 ఏళ్ళకో పుట్టింది. చెప్పేది నువ్వు 3 ఏళ్ళ తర్వాత ఎన్ని ఏళ్ళ పుట్టింది? ఇక ఆ తర్వాతనే 2 ఏళ్ళ 2 ఏళ్ళ తర్వాత మా పుట్టిందా? 2 ఏళ్ళు దుర్గవా. మళ్ళీ మా తమ్ముడు లేడు రాజుగాడు అన్నట్టు వానికి 2 కొడుకులు పుట్టాక వాడు చచ్చిపోయి. కొడుకులు 2 కొడుకులు పుట్టిరు. వాళ్ళు కొడుకులే పీకిండ్రు. అంటే పోయిరా? చనిపోయారా? గంగాపురం చనిపోయిరా? ఉన్నారా? చచ్చిపోయింది. తిన్నా ఇంతమంది తల్లిగా గురాలకు ఉంది దాన్ని తెచ్చిన. ఇగో చెప్పలేదు నాకు తిన్న. అయితే ఇప్పుడు మావకి ఎన్ని ఏళ్ళకి పెళ్లి చేసారు మీరు? అదే 15 ఏళ్ళు చేసిరా? 15 ఏళ్ళు అయిందో 8 ఏళ్ళు అయిందో అందా. నువ్వు ఎన్ని ఏళ్ళు చేసుకున్నావు పెళ్ళి? నువ్వు ఎన్ని ఏళ్ళు చేసుకున్నావు? 10 ఏళ్ళున్నావా? 10 ఏళ్ళున్నావా? అప్పుడు ఎట్లా 10 ఏళ్ళకి చేసుకున్నావు నువ్వు పెళ్ళి? 25 ఏళ్ళకి చేసుకున్నా. నువ్వు అంత ఏళ్ళ దాకా ఉండరు కదా? ముదిరిపోయినాకనే చేసుకుంటే అమ్మా. ఓ జీతాలు ఉంచి జీతం ఉండి చేసుకుంటే ఓ కొన్ని ఏళ్ళు తొందరగా చేసుకుంటారు కానీ 15 ఏళ్ళకి అప్పుడు చిన్నప్పుడు చేసారు కదా? చిన్నప్పుడు చేసింది. అత్తమ్మ ఎన్ని ఏళ్ళు ఉండే అప్పుడు? మత్తుకుండే 25 ఏళ్ళ పెళ్ళి చేసుకున్నాను. 25 ఏళ్ళు అయింది. అప్పటికే చేసిండ్రు. మళ్ళా అప్పుడు ఇవన్నీ ఎక్కడి కాపాయిని చేసిండ్రు. నీ తర్వాత ఇంకా 2 చనిపోయారట కదా? నీ తర్వాత నీకంటే ముందా? 2 ఆడోళ్ళు చచ్చిపోయారు. నీ తర్వాతనా? నేను పుట్టినాకనే. నువ్వు పుట్టినాక 2 చనిపోయారా? 2 చనిపోయారు. ఆడేళ్ళు? ఆడోళ్ళే. ఇప్పుడు నువ్వు పుట్టినా 7 8 పిల్లలు. అదేనే ఫస్ట్ పెద్ద అందరికంటే పెద్ద నువ్వేనా? అందరికంటే పెద్ద నువ్వేనా? మావకు తొలుతూరు కొడుకుని నేను. నీ తర్వాత లచ్చవనా? మా లచ్చవ తర్వాత రాజుగాడు. రాజయ్య తర్వాత దుర్గా. మధ్యలో చనిపోయారు అంటున్నావుగా? ఎల్లవా వాళ్ళు ఏ సందులు నీది ఎల్లవా? పోయినరో ఏం కథను. ఇప్పుడు దుర్గో అయితే నీకు పెళ్ళి అయినాకనే పుట్టిందా? మరి కాదా? నా పెద్ద బిడ్డ పుట్టినప్పుడు ఆమె లగ్గమైంది. దుర్గో అది ఆమెనే చిన్నది నా పెద్ద బిడ్డ కన్నా. దుర్గో పుట్టినప్పుడు పుట్టింది అంటున్నావుగా? పుట్టినప్పుడు పెళ్ళి అయింది అంటున్నావుగా? ఎవరిది? దుర్గో అది నా పెద్ద బిడ్డ పుట్టినప్పుడు. నీ పెద్ద బిడ్డ పుట్టినప్పుడు ఆమె చిన్నపిల్లనే. చిన్నపిల్లనేనా? నా పెద్ద బిడ్డ ఆమె 2 ఒక్క తోటి వాళ్ళు. పెద్ద బిడ్డ పిల్లలు అయ్యారేమన్నా? ఎవరకు? పెద్ద పిల్లలు కాదు. పిల్లలు రాకముందే చిర్రబడి చచ్చి. ఇంట్లో ఎట్లా పడ్డది? బట్టలు బిడ్డ పోయి రాపురాను. అరే రాపురాను చచ్చి. అప్పుడు మీరు చిన్నపిల్లలైతే నువ్వు పుట్టినాక 2 ఏళ్ళకు లచ్చ అనుకున్నా, 2 ఏళ్ళకు రాజే అనుకున్నా, 2 ఏళ్ళకు ఎల్లవా. నీకంటే మావ 10 ఏళ్ళు చిన్నదా? ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే? నా పిల్లలు వచ్చినాకనే ఆమె లగ్గమే. 15 20 ఏళ్ళు చిన్న ఉంటుందా మావ నీకంటే? నీ తాత దండోడు ఉండే. నీ అమ్మ దగ్గర మంచిది ఉండే కానీ మీ దండేది మెసలనే ఎక్కువ మనిషి. ఏందనుకున్నా ఇండ్లాడి అప్పుడు ఇప్పుడు కట్టుకుంటుంది. గదే గింత అంతుండే గిట్లే. 90 ఏళ్ళు ఉన్నాయా నువ్వు ఇప్పుడు? 90 ఏళ్ళు ఉన్నా. గంతలు 80 ఉండొచ్చు. అట్లా అనకున్నా. నిన్న అయ్యాలడా రాజకాలు వచ్చింది నీకు ఎరికేనా? రాజకాలు వచ్చే వరకే నేను జీతం ఉన్నా. ఎంత? ఎన్ని పైసలకు? కాపోలేదు. ఎంత ఇచ్చారు అప్పుడు నీకు?
అడ్డెడు మక్కలు ఇచ్చాడు. అడ్డేడంటే ఎన్ని 4 దవ్వలు 4 దావల మక్కలో తిని బతుకుతావు అప్పుడు జీతం ఉన్న ఏడాదికి వదలు కాసిన ఏడాదికి 4 దావల నెలకు అడ్డాడు. నెలకు 4 అడ్డేడంటే 4 దావల మక్కలు సరిపోనా మరి నీ తిండికి అవి? అయ్యో సరిపోతుంది ఆ లెక్క. ఎన్నడికి సరిపోతుంది మళ్ళీ ఎట్లా గట్టెనే పెట్టున్నాం. 4 అయ్యేవా చదవలేదా? 4 దావల మక్కలు ఇస్తారు అంటే 4 దవ్వలు నెలంతా. నెలకు అంటే నెలకు ఇస్తారా అవి? నెలకు మరి ఏడాదికి ఒకసారి ఇస్తారా? నెలకు నెలకు అలా ఇట్లా స్టాక్ ఉంటున్నా మక్కలు? అప్పుడు బాగా పడే మక్కలు సెట్ అయ్యి కొలిసి 4 దవ్వలు ఇస్తారా అయితే? నెలకు 4 దవ్వలు ఇస్తారు.